కుత్బుల్లాపూర్లో ఎమ్మెల్యే కేపీ వివేకానందపై కాంగ్రెస్ యువ నాయకుడు సంగం వీరేష్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను వదిలిపెట్టి కేసీఆర్, కేటీఆర్ దృష్టిలో పడడానికి సీఎం రేవంత్ పై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ లో ఉన్న వాళ్లంతా కూడా కబ్జా కోరలేరని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి గారికి రాబో రోజుల్లో పోయి దండం పెట్టి అడుక్కోనైనా పర్లేదు సార్, ఇక్కడ మీకు ప్రజలు ఓట్లు వేయలేకున్నా, ఇక్కడ జరిగిన పరిస్థితులు వేరే ఉన్నా, ఆయన మాయ చేసి మభ్య పెట్టినా మాకు అభివృద్ధి కావాలని మేము అడిగి మరి 5 ఏళ్లలో అభివృద్ధి చేసుకుంటాం. నువ్వు లేని అభివృద్ధి నువ్వు ఏనాడు ప్రజల గురించి పట్టించుకోలేదు. 24 గంటలు నీకు పోస్టు, మంత్రి పదవి, ఇదే యాస. 24 గంటలు కేసీఆర్ భజన అంతే తప్ప కుత్బుల్లాపూర్ ప్రజలను నువ్వు పట్టించుకున్నది లేదు వివేకానంద గారు, ఏం లేదు. ఒకటి. రెండో విషయం, మొన్న ఒక పెద్ద మనిషి పాలు అమ్ముకున్నా, పూలు అమ్ముకున్నా, 800 ఎకరాలు సంపాదించుకున్నా అనే పెద్ద మనిషి బయటికి వచ్చిండు. కానీ బయటికి వచ్చి అది ఎట్లుంటుందంటే, ఒక టైర్ల గాలి తీస్తే బండి ఊగులాడుకుంటా అది ఎటు పోతుందో దానికే తెలియదు చూడు, అట్లుంటారు మల్లారెడ్డి మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నాడు మల్లారెడ్డి? ఏమంటుండంటే జిహెచ్ఎంసీలో అన్ని టైర్ల పెట్టినప్పుడు ఒక్క దగ్గర రోడ్డు లేదు, ఒక్క దగ్గర మోరు లేదు, అన్ని పైసలు బంజారాహిల్స్లో పెట్టింది ఎవడు బంజారాహిల్స్లో? నీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పెట్టిండు. కేటీఆర్ తీసుకుపోయి ఆడబెట్టిండు. నువ్వు నిజమే చెప్పినావు. ఏ గల్లీలో రోడ్డు లేకుండా, మోరీ లేకుండా, ప్రజలకు మంచినీరు లేకుండా మీరు చేసిండ్రు. ఆ సినిమా హీరోలు, హీరోయిన్లు ఉన్న బంజారాహిల్స్లోనే నీ కేటీఆర్ పోయి పెట్టిండు పైసలన్నీ. ఇది నువ్వు నిజమే ఒప్పుకున్నావు. కానీ ఇంకో నిజమేం ఒప్పుకున్నావు తెలుసా? నీ మేడ్చల్ నియోజకవర్గంలో 400 మంది నాయకులు ఉన్నారంట. 400 మంది నాయకులకు 400 ఇన్నోవాళ్ళు ఉన్నాయంట. టీఆర్ఎస్ పరిపాలన విధానాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పిన మల్లారెడ్డి. అంటే నాయకులకు కార్లు ఉంటాయి, పెద్ద పెద్ద